ఇరాన్ పికాక్స్ మౌంటైన్లో ఏం చేస్తుందో మాకు పూర్తిగా తెలుసు. దానికోసం నాకు బీబీ నిఘా సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇరాన్ కనుక అణు ఒప్పందానికి రాకపోతే పర్వతాన్ని పేల్చేస్తాం. నెతన్యాహుతో భేటీ తర్వాత ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన సంచలన ప్రకటనే ఇది. అంటే వాషింగ్టన్లో జరిగిన సమావేశంలో ఇద్దరి మధ్య పికాక్స్ మౌంటైన్ గురించి చర్చ జరిగింది. నెతన్యాహు మొసాద్ సేకరించిన కీలక సమాచారాన్ని ట్రంప్కు ఇచ్చారన్నది నిజం. సో త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈ పర్వతాన్ని ధ్వంసం చేయబోతున్నాయి అన్నది కూడా నిజమే. అదే జరిగితే యుద్ధం మరింత విధ్వంసకరంగా మారడం ఖాయమనే చర్చ మొదలైంది. ఎందుకంటే పికాక్స్ మౌంటైన్ను కాపాడుకోవడం ఇరాన్ ఇజ్జత్కా సవాల్గా మారింది. బంకర్ బస్టర్లు కూడా దీన్ని టచ్ చేయలేవు. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. టెహ్రాన్కు దక్షిణాన సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత సురక్షితమైన వ్యూహాత్మక ప్రాంతమే పికాక్స్ మౌంటైన్. ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పదమైన ఇరాన్ నతాంజ్ అణు శుద్ధి కేంద్రం పక్కనే ఈ పర్వతం ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 1600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గ్రానైట్ పర్వతం లోపల ఇరాన్ ఒక రహస్య అణు సామ్రాజ్యాన్ని నిర్మిస్తోంది. 2026 ఫిబ్రవరిలో విడుదలైన శాటిలైట్ ఫోటోల ప్రకారం ఈ ప్రాంతంలోని ఒక భూగర్భ సముదాయాన్ని ఇరాన్ పటిష్టం చేస్తోంది. అందులో 330కి పైగా అడుగుల లోతులో యురేనియం నిల్వలు భద్రపరిచారు. గతంలో నతాంజ్ పై భాగాలపై ఇజ్రాయెల్, అమెరికా డ్రోన్ దాడులు, సైబర్ దాడులు చేయడంతో ఇరాన్ తన న్యూక్లియర్ ల్యాబ్లను ఎవరూ చేరుకోలేని విధంగా ఈ కొండ కిందకు మార్చింది. శాటిలైట్ ఫోటోల ప్రకారం ఈ పర్వతానికి పశ్చిమ, తూర్పు దిశల్లో భారీ సొరంగ మార్గాలున్నాయి. సుమారు 2.7 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ భూగర్భ కేంద్రం చుట్టూ IRGC బలగాలు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థలు కాపలా ఉన్నాయి. దాదాపు 80 నుండి 100 మీటర్ల కంటే ఎక్కువ లోతులో గ్రానైట్ రాళ్లను తొలిచి ఈ అణు కర్మాగారాన్ని నిర్మిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్పై విరుచుకుపడింది. ఇరాన్కు చెందిన ఫోర్డో, ఇస్ఫహాన్, నతాంజ్ ఎబోవ్ గ్రౌండ్ అణు కర్మాగారాలను అమెరికా, ఇజ్రాయెల్ బాంబర్లు ధ్వంసం చేశాయి. ఫోర్డో అణు కేంద్రం కూడా ఒక భారీ పర్వతానికి అడుగు భాగంలోనే ఉంది. దానిపై దాడులు చేయడానికి B-2 స్పిరిట్ బాంబర్లు, మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్ బాంబులను వినియోగించారు. కానీ పికాక్స్ పర్వతం కింద ఉన్న కేంద్రం ఫోర్డో కంటే అత్యంత లోతైంది, అంతే పటిష్టమైంది. దీన్ని ధ్వంసం చేయడం అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులకు కూడా సాధ్యం కాకపోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. పైగా 100 మీటర్ల గట్టి గ్రానైట్ రాయి ధ్వంసం చేస్తే తప్ప అణు కేంద్రాన్ని బాంబులు చేరుకోలేవు. అమెరికా దగ్గరున్న బంకర్ బస్టర్ బాంబు భూమిలోకి లేదా రాయిలోకి 60 మీటర్ల వరకు దూసుకెళ్లి అక్కడ పేలుతోంది. సో పికాక్స్ మౌంటైన్ కింద అణు కేంద్రాన్ని టచ్ చేయాలంటే ఈ బాంబులు కూడా సరిపోవని చెప్తున్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరపడానికి ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అయితే ఒకవేళ ఇరాన్ అణుబాంబు తయారీని ఆపకపోతే లేదా చర్చలు విఫలమైతే పికాక్స్ మౌంటైన్ను లేపేయడం ఖాయమని ట్రంప్ ఓపెన్గా ప్రకటించారు. మేము ఇరాన్ పవర్ ప్లాంట్లను ఒక్క రోజులో, వారి వంతెనలను గంటలో ధ్వంసం చేయగలం. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే పికాక్స్ పర్వతాన్ని చాలా ఈజీగా తుడిచిపెట్టేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీన్ని బట్టి అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి సైనిక ప్రణాళిక సిద్ధంగా ఉంచాయని స్పష్టమవుతోంది. అయితే అమెరికా బెదిరింపులకు ఇరాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. పికాక్స్ మౌంటైన్ లేదా తమ దేశంలోని మరే ఇతర ప్రాంతంపై దాడి జరిగినా సహించేది లేదని టెహ్రాన్ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్కు సహకరించే ఏ దేశాన్నైనా వదిలిపెట్టబోమని ఇరాన్ ఆర్మీ సిగ్నల్స్ ఇస్తోంది. దీంతో ఒమన్, గల్ఫ్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాయి. పికాక్స్ మౌంటైన్ చుట్టూ జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ఖండించింది. ట్రంప్తో భేటీలో పికాక్స్ మౌంటైన్ ప్రస్తావనే రాలేదని ఇజ్రాయెల్ పబ్లిక్ డిప్లొమసీ హెడ్ GP హొటోవెలి ప్రకటించారు. కానీ ఇరాన్ న్యూక్లియర్ ముప్పును ప్రపంచం మర్చిపోకుండా ఉంచడానికి, అమెరికాను ఈ మిడిల్ ఈస్ట్ సంక్షోభంలో పూర్తిగా నిమగ్నం చేయడానికి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ లీకులకు పాల్పడుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పికాక్స్ మౌంటైన్ ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి లేదా మహాయుద్ధాన్ని నిర్ణయించే లిట్మస్ టెస్ట్గా మారింది. ఇరాన్ తన పికాక్స్ కొండ కింద IAEA ఇన్స్పెక్టర్లను అనుమతించట్లేదు. ఒకవేళ ఇరాన్ అక్కడ అణుబాంబును విజయవంతంగా తయారు చేస్తే మిడిల్ ఈస్ట్లో పవర్ బ్యాలెన్స్ మారిపోతుంది. అలా కాకుండా ట్రంప్ అన్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆ పర్వతంపై బంకర్ బస్టర్లతో దాడి చేస్తే మాత్రం అది యుద్ధాన్ని విధ్వంసకర మలుపు తిప్పడం ఖాయం.